హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు రైల్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో కోనసీమ రైల్వే లైన్లో భాగంగా 3 గోదావరి నదులపై 3 బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉంది. ఈ 3 బ్రిడ్జిలలో ఒకటి అయిన బోడసకుర్రు పాసర్లపూడి మధ్య వైనతేయ గోదావరి నదిపై నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్స్ పనుల గురించి తెలుసుకుంటూ ఈ వీడియో చూద్దాం. ఈ వైనతేయ గోదావరి నదిపై కొత్తగా నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి పొడవు 1.6 కిలోమీటర్లు. ఈ 1.6 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి కోసం ఈ వైనతేయ గోదావరి నదిపై 21 పిల్లర్స్ నిర్మించాల్సి ఉంది. ఈ 21 పిల్లర్స్లో ప్రస్తుతానికి 17 పిల్లర్స్ మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి 4 పిల్లర్స్. ఈ 4 పిల్లర్స్లో ఒకటి బోడసకుర్రు వైపు నిర్మించాలి. దాన్నే A1 పిల్లర్ అంటారు. మిగిలిన 3 పిల్లర్స్ని కూడా పాసర్లపూడి వైపు నిర్మించాలి. ఆ వర్క్స్ ఎంతవరకు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం పాసర్లపూడి వైపు బాడవ దగ్గర ఉన్నాం. ఈ పాసర్లపూడి వైపు మొత్తం 3 పిల్లర్స్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ దూరంగా కనబడుతుంది 17వ నెంబర్ పిల్లర్. ఆ పిల్లర్ వరకు నిర్మాణం ఎప్పుడూ పూర్తయింది. దానికి యువతల వైపు ఉన్నది 18వ నెంబర్ పిల్లర్. అలాగే ఇది 19వ నెంబర్ పిల్లర్. ఏటిగట్టు అవతల ఉన్నది A2 పిల్లర్. పాసర్లపూడి వైపు నుండి చూస్తే ఇదే ఆఖరి పిల్లర్ అవుతుంది. దీనితో కలిపి మొత్తం 21 పిల్లర్స్. వీటినే మరొక క్లిప్లో చూపిస్తాను. ఇది 19వ నెంబర్ పిల్లర్. దీని పనులే కొంచెం వేగంగా జరుగుతున్నాయి. అక్కడ దూరంగా కనబడుతున్నదేమో 18వ నెంబర్ పిల్లర్. అలాగే A2 పిల్లర్ని కూడా చూపిస్తాను. ఈ ఏటిగట్టు అవతల ఉన్నది A2 పిల్లర్. ఈ పాసర్లపూడి వైపు మొత్తం 3 పిల్లర్స్ నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి. మిగిలింది ఒకే ఒక్క పిల్లర్. ఈ ఒక్క పిల్లర్ కూడా బోడసకుర్రు వైపు నిర్మాణం జరుగుతుంది. దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు మనం బోడసకుర్రు వైపు ఉన్నాం. రైల్వే పిల్లర్స్ పనులు మొదలుపెట్టింది కూడా ఇటువైపు నుండే. అక్కడ దూరంగా ఏటిగట్టు అవతల కనబడుతున్నది 1వ నెంబర్ పిల్లర్. ఆ 1వ నెంబర్ పిల్లర్ పక్కన ఏటిగట్టు, ఆ ఏటిగట్టు పక్కన కాలువ, కాలువ పక్కన ఉన్న ఈ రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లో ఇసుక చదును చేసి ఉంచారు కదా, ఆ ప్రదేశంలోనే కొత్తగా A1 పిల్లర్ నిర్మించబోతున్నారు. ఈ A1 పిల్లర్ నిర్మాణం కూడా మొదలుపెట్టి పూర్తి చేస్తే మొత్తం 21 పిల్లర్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ 21 పిల్లర్స్ని కలుపుకొని వైనతేయ గోదావరి నదిపై కొత్తగా నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జ్ ఏర్పడుతుంది.